హాయ్ హలో గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టుడే మనం ట్రై చేస్తున్న రెసిపీ ఎగ్ అండ్ ఆలు కాంబినేషన్ కర్రీ. సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఉడకబెట్టిన గుడ్లు, ఉడకబెట్టిన బంగాళాదుంప ముక్కలు, టమాటా ముక్కలు, ఉల్లిపాయలు, పసుపు, కారం, ఉప్పు, మసాలా, కరివేపాకు, ములంకాడ ముక్కలు, చింతపండు. సో మొదటిగా మనం ఎగ్స్ని ప్రెస్ చేయడం వలన అవి ఆయిల్లో వేసి వేగించేటప్పుడు అవి విచ్చిపోకుండా నీట్గా వేగుతాయి. ఒకటి గుర్తుంచుకోండి, ఎగ్స్ అన్నీ ఒకేసారి వేయకూడదు. అలా వేస్తే ఆయిల్ అనేది ఫేస్పై పడే అవకాశం ఉంది. సో ఎగ్స్ అనేవి ఒక్కొక్కటిగా ప్యాన్లో వేసుకొని వేగించాలి. అలా ఎగ్స్ అన్నీ ప్యాన్లో వేసిన తర్వాత కొంచెం పసుపును కూడా మనం యాడ్ చేస్తే మంచి కలర్ వస్తుంది. సో కొంచెం పసుపు వేసి కొంచెం సేపు దాన్ని ఇంకా వేగించాలి. ఇలా వేగించాలి. ఇవి వేగటానికి టైం పడుతుంది కాబట్టి మనం ముందుగా ఉడికించి ఉన్న బంగాళాదుంపల్ని ఒక ప్లేట్లో తీసుకొని వాటిని బాగా స్మాష్ చేయాలి. అలా స్మాష్ చేయడం వల్ల మనకి మంచి గ్రేవీ అనేది లభిస్తుంది. సో ఇలా బంగాళాదుంపలన్నింటినీ స్మాష్ చేయాలి. సో మన గుడ్లు అనేవి వేగిపోయి ఉంటాయి. వీటిని మనం ఒక్కొక్కటిగా ఒక ప్లేట్లో తీసుకోవాలి. చూసారు కదా ఎంత మంచి కలరింగ్గా ఉన్నాయో, చూస్తుంటేనే ఒట్టివే తినేయాలనిపిస్తుంది. అంత కలరింగ్గా ఉన్నాయి. ఈ కలరింగ్ కారణం పసుపు. సో ఎవ్రీవన్, వేపేటప్పుడు కొంచెం లైట్గా పసుపు వేసుకుంటే ఆ గుడ్లకు కలరింగ్ మరియు టేస్ట్ కూడా వస్తుంది. సో ఈ గుడ్లను ఒక్కొక్కటిగా ఒక ప్లేట్లో తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఆ ఆయిల్ ఉంది కదా, ఆయిల్లో ఎక్స్ట్రా ఆయిల్ కొంచెం మనం వేసుకొని అందులో ముందుగానే తరిగి ఉంచిన ఉల్లిపాయ ముక్కలను వేసుకోవాలి. వేసుకొని అవి లైట్గా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేపుకోవాలి. అందులో లైట్గా ఉప్పు కూడా వేసుకోవాలి. బాగా వేగిన తర్వాత ముందుగా తరిగి ఉంచిన టమాటా ముక్కలను అందులో వేసుకోవాలి. మరియు మనకి టేస్ట్ చేయాలనిపిస్తే ములంకాడ ముక్కలను కూడా టేస్ట్ చేయొచ్చు. అందులో వేసి బాగా వేగిన తర్వాత స్మాష్ చేసి ఉంచిన బంగాళాదుంపల్ని అందులో వేసుకోవాలి. వేసి ఒక 5 minutes వరకు బాగా వేపాలి. వేపిన తర్వాత లైట్గా మనం కొన్ని నీళ్ళను కూడా వేసుకోవాలి. అలా వేస్తే అది ఇంకా బాగా ఉడుకుతుంది. ములంకాడలు కూడా చాలా చక్కగా ఉడుకుతాయి. అందులో మనం ముందుగానే నానబెట్టి ఉంచిన చింతపండును బాగా పిసికి అందులో వేసుకోవాలి. వాటర్ని వేసుకున్న తర్వాత దాన్ని బాగా కలిపి కొంచెం సేపు ఉంచాలి. అందులో మనం ముందుగానే వేపి ఉంచిన ఎగ్స్ని ఒక్కొక్కటిగా అందులో వేసుకోవాలి. వేసుకొని వాటిని బాగా కలిపి ఉడికేటట్టు మనం ఒక ప్లేట్ అయితే దాని మీద ఉంచాలి. ఎందుకంటే ఆ ఎగ్స్ ములంకాడలు అన్నింటికి మంచి ఉప్పు కారం పట్టాలంటే మనం ఒక 10 minutes వరకు ఏదైనా దానిపైన మూత ఉంచాలి. అప్పుడు అది బాగా ఉడుకుతుంది. ములంకాడలు కూడా మంచి టేస్ట్ వస్తాయి. బంగాళదుంపల గ్రేవీ కూడా చాలా దగ్గరగా అయ్యి తినడానికి చాలా 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 టేస్ట్గా అయితే ఉంటుంది. మనకు తగినంత మనం ఉప్పు అయితే వేసుకోవాలి. ఎవరికి నచ్చినంత వాళ్ళు కారం, పసుపు వేసుకొని దాన్ని బాగా దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించాలి. 15 minutes వరకు మనం ఉడికించాలి. అలా ఉడికితే ఆ గ్రేవీ మొత్తం దగ్గరగా అయ్యి మంచి టేస్ట్ వస్తుంది. సో మీరు కూడా ట్రై చేయండి. మేమైతే ట్రై చేసాం, చాలా మంచి టేస్ట్ వచ్చింది. దీని కాంబినేషన్ బిర్యానీతో అయితే ఎక్సలెంట్గా ఉంది. చూసారు కదా ఎంత మంచి కలరింగ్గా ఉందో. మొత్తం కర్రీ అయిపోయిన తర్వాత మాకైతే మొత్తం తినేయాలనిపించింది. అంత టేస్ట్ చూసారు కదా, మీరే చూస్తున్నారు, అంత టేస్ట్గా ఉంది. ఇప్పుడు మేము బిర్యానీతో దీన్ని ట్రై చేయబోతున్నాం. మా దగ్గర పార్సిల్ బిర్యానీ ఉంది. ఇప్పుడు మేము దాంతో ఎగ్ కర్రీని టేస్ట్ చేయాలనుకుంటున్నాం. సో మా వదిన నాకు అన్నీ వడ్డించింది. ఇప్పుడు నేను టేస్ట్ చేయాలనుకుంటున్నాను. వావ్, గ్రేవీతో అయితే బిర్యానీ మొత్తం తినేయాలనిపిస్తుంది. అంత టేస్ట్గా అయితే ఉంది. సో మీకు కూడా నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.